ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనమైతే తుర్కెలింజాల్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఎంటర్గానే మన కారిడార్ చూస్తున్నారు కదా, ఎంత పెద్ద కారిడార్, మనకు షూ ర్యాక్ అండి ఫస్ట్ ఎంటర్ కాగానే. అదేవిధంగా ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. చాలా బ్యూటిఫుల్ అవుతుందండి. ఇది ఓనరే ఉందామని దగ్గరుండి ఫర్నిషింగ్ చేయించుకుంటున్నాడు, బట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రజెంట్ సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎంటర్ కాగానే బ్యూటిఫుల్ హాల్ అండి, పెద్ద టీవీ యూనిట్, కింద మొత్తం టైల్స్, మంచి ఫాల్ సీలింగ్. విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, ఈజీ ఒక 10 మెంబర్స్ కూర్చునే విధంగా ఉంటుంది. పక్కకే మనకి ఏంటంటే బాల్కనీ ఇచ్చినారండి, చాలా మంచి కబోర్డ్స్, ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయండి. అంబియన్స్ అయితే ఒకసారి లైవ్లో వచ్చి చూస్తే మీకు 200% అయితే నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తానండి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేపించారు. మన కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అండి చాలా కాంప్రమైజ్ కాకుండా ఓనరే దగ్గరుండి అయితే కబోర్డ్స్ చేయించుకున్నారంట, బట్ ఇప్పుడైతే సేల్కి పెట్టినారు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఇచ్చినారు. మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చుట్టూ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన కిచెన్లోనే పక్కకు పూజ గది కూడా తీసుకున్నారండి. పూజ గది కూడా చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మంచి వెంటిలేషన్స్తోని ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. కబోర్డ్స్ కూడా మంచి థీమ్తో అయితే తీసుకున్నారు. దీనిలో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో ఆల్రెడీ మనకి కింగ్ సైజ్ బెడ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్. ఈ కబోర్డ్స్ విషయం మనకు వస్తే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇక లాస్ట్ వచ్చేసి మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది 3 BHK అన్నమాట. చాలా స్పేషియస్ కట్టినారు. 1765 SFT అనమాట. మన USD వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సెకండ్ ఫ్లోర్ అయితే ఫ్లాట్ అయితే ఉందండి. ఇది మొత్తం వచ్చేసి 2300 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి AVR లగ్జరీస్ ఫ్లాట్స్ అనమాట. తుర్కాంజాల్లో ఉంటుంది. మొత్తం 5 ఫ్లోర్స్ అండి. ఫ్లోర్కి వచ్చేసి మనకు 8 ఫ్లాట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే మనకు సేల్కి అయితే రావడం జరిగింది. కార్ పార్కింగ్ ఎవ్రీథింగ్ అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకు 5500 SFT అయితే చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్లు కన్సల్ట్ కాండి. సో దీని ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ చూస్తే ఫుల్ వీడియో కూడా మీకు దొరుకుతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.